శ్రీ ఛత్రపతి శివాజీ మరియు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణ కవిక్షేత్రంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి చారిత్రాత్మక నాటకాన్ని ఆదివారం రాత్రి అత్యద్భుతంగా ప్రదర్శించారు. చలసాని బలరామయ్య వారి ట్రస్ట్ ద్వారా డాక్టర్ పివిఎన్ కృష్ణ సంస్కార భారతి అధ్యక్షులు యొక్క సారథ్యంలో ఈ చారిత్రక నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీ ఛత్రపతి శివాజీ చారిత్రాత్మక నాటకాన్ని స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం ప్రదర్శించారు. డిజిటల్ సాంకేతికతను వినియోగించి ప్రదర్శించిన శ్రీ ఛత్రపతి శివాజీ నాటకం ఆద్యాంతం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఆనాడు హిందూ సామ్రాజ్యంలో జరిగిన అరాజకాలు వాటిని ఛేదించిన ఛత్రపతి శివాజీ శౌర్యం, పరాయి పాలన, దురాక్రమణ, పన్నాగాలను తుదముట్టించడమే కాక హిందూ సామ్రాజ్య గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహారాజు శ్రీ ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించిన నటీనటులను ప్రతి ఒక్కరూ అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు నన్నపనేని రాజకుమారి, ఎడ్లపాటి స్వరూపారాణి, సమితి గౌరవ అధ్యక్షులు డిఎల్ కాంతారావు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పి వెంగళరావు, అవ్వారు శ్రీనివాసరావు, ముట్పొట్టి మూర్తి శ్రీనివాస్, కాటూరి వెంకటేశ్వరరావు పాల్గొని శ్రీ ఛత్రపతి శివాజీ చరిత్ర విశేషతను తెలిపారు. శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైల హరికృష్ణ, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి మారుతిరామ్, హన్మత్ ప్రసాద్, రామరాజు, హన్మత్రావు, లింగాల రామారావు, హరి వెంకట్, గణేష్లు నాటక ప్రదర్శన నిర్వహించారు.